సిటీ బస్ తప్ప విమానం ఎక్కే అవకాశం వారికి ఎప్పుడూ రాలేదు. విమానంలో ప్రయాణం చేస్తామని కలలో కూడా ఊహించి ఉండరు ఆ విద్యార్థులు. కానీ విద్యలో వారికి ఉన్న ప్రతిభ ఆ కలను నిజం చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ఆ విద్యార్థులు ఏకంగా విమానం ఎక్కేశారు. చదువులో అగ్రస్థానం నిలిచిన వారికి ఈ అరుదైన అవకాశం దక్కింది. కడప విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వరకు విమానంలో ప్రయాణించారు. హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి అగ్రస్థానంలో నిలిచిన 6 మంది విద్యార్థులు కడప నుండి హైదరాబాద్ వరకు విమానంలో ప్రయాణించారు. అగ్రికల్చర్ ఏవో నాగ మధుసూదన్ సహకారంతో ఫ్రెండ్స్ ట్రస్ట్ అండ్ సైన్స్ టీచర్ల తలమర్ర ప్రభాకర్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించారు. జీవితంలో మొదటిసారిగా విమానంలో ప్రయాణించడం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా బాగా చదివి ఉన్నతమైన స్థానాలు అధిరోహించడానికి ఈ ప్రయాణం తమకు స్ఫూర్తినిస్తోందని అన్నారు. స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా టీచర్ తలమర్ల ప్రభాకర్ ను అభినందించారు. పదవ తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించి పేద విద్యార్థులు అయ్యి అత్యున్నత మార్కులు సాధించి కార్పొరేట్ సంస్థలలో కూడా రాని మార్కులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ రోజు చెప్పిన విధంగానే మన కీర్తిశేషులు సుబ్బరాయుడు గారి కుమారులు తలుపుల మండలంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ ఏవో నాగమధుసూదన్ గారి సహకారంతో ఈరోజు ఫ్రెండ్స్ ట్రస్ట్, అలాగే హై స్కూల్లో పనిచేస్తున్న సైన్స్ టీచర్ తలమర్ల ప్రభాకర్ సార్, ఈరోజు విద్యార్థులు మేము కడప నుండి ఎయిర్పోర్ట్ తీసుకొని హైదరాబాద్కి పిలుచుకొచ్చి ఇక్కడ ప్రదేశాలన్నీ చూపించి మళ్ళీ ఒక రోజు తర్వాత వారి ఇంటికాడి సురక్షితంగా చేర్చడం